బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. శనివారం ఆయన కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ అధికారులతో వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరుగుతోందని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఇక నిరంతర పర్యవేక్షణ కోసం 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 51 మంది ఏపీపీఎస్సీ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించినట్లు చెప్పారు. 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8,500 మంది ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. పటిష్ట బందోబస్తు కోసం 3,971 మంది పోలీస్ సిబ్బంది, పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర మెటీరియల్ను సురక్షితంగా తరలించేందుకు 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించామని స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించామన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పుకొచ్చారు. ఇక ఎగ్జామ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఐపీలో ఈ రోజు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10:30కు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1 వరకు కూడా ఈ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకి సంబంధించినంత వరకు కూడా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటుగా ఇన్విజిలేటర్లను, ఇతర సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఏదైతే ఈ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పర్యవేక్షించి వీడియో కాన్ఫరెన్స్ ని కూడా నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30కు ఈ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, అలాగే ఎగ్జామ్ రాసేందుకు వచ్చే వారికి పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎగ్జామ్ రాసిన తర్వాత పరీక్షా పత్రాలను కాన్ఫిడెన్షియల్ గా ఉండేందుకు కూడా ఎస్కార్ట్ ని కూడా నియమించడం జరిగింది. అయితే మొత్తంగా ఈ రోజు ఉదయం 10:30కు ఈ ఏపీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. మొత్తం ఈ పరీక్షకి సంబంధించి ఈ ఓఎంఆర్ విధానంలో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు కేటాయించడం జరిగింది. ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క మార్క్ తప్పు సమాధానానికి 0.03 మార్క్స్ చొప్పున కట్ చేయడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు ఉదయం 9 గంటల లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే 1 నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతించరు అనే ఇది కూడా ఉంది, రూల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చిన ప్రశ్నాపత్రాన్ని వెంటనే కరెక్ట్ గా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి అధికారితో మాట్లాడి ప్రశ్నాపత్రం మార్చుకునేందుకు కూడా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది వంశీ. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు అన్ని సెంటర్లకు కూడా అభ్యర్థులు చేరుకుంటూ ఉన్నారు. కాంతి, చూస్తున్నామంటే ఒక నిమిషం నిబంధన అనేది ఖచ్చితంగా అమలు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చి అంటే పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు సంబంధించి ఆర్టీసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? అదేవిధంగా సమ్మర్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తాగునీటి వసతి కానీ, ఫ్యాన్స్ సౌకర్యాలు ఇట్లాంటివి ఏమైనా కల్పిస్తూ ఉన్నారా? పరీక్షా కేంద్రాలకు వచ్చేందుకు అన్ని ఎగ్జామ్ సెంటర్స్ కి కూడా స్పెషల్ గా ఆర్టీసీ బస్సులను వేశారు. అయినప్పటికీ కూడా ఎవరికి వారు ముందుగానే వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పి సూచించడం జరిగింది. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి కోసం, అలాగే వచ్చిన వారు ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వారితో పాటు వేరే వచ్చిన ఎవరైతే అటెండర్స్ ఉంటారో వాళ్ళని కూడా బయట కూర్చునేందుకు కూడా టెంట్లు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎగ్జామ్ కి వచ్చేవారు ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కి చేరుకునేలాగా ఉండాలి అని చెప్పి ఇప్పటికే సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే వారికి ఆర్టీసీ బస్సులు సమయానికి తీసుకువచ్చేలాగా స్పెషల్ గా బస్సులను కూడా వేయడం జరిగింది. అయితే
ఈ నేపథ్యంలో ఈ ఎగ్జామ్ రాయడానికి వచ్చే వారందరికీ కూడా ముఖ్యంగా ముందుగానే సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ కి సంబంధించి ఈ పర్యవేక్షణకు కూడా స్పెషల్ గా ఆఫీసర్స్ ని వేయడంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఏదైతే ఈ ఏర్పాటు అంటే 1327 కేంద్రాల వద్ద కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ కాంతి.